ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. పరమశివుడు ఆదిదేవుడు లయకారుడు. సృష్టిని జనించి పోషించి చివరకు తనలోనే లీనం చేసుకునే తత్వమే శివతత్వం. అందుకే ఇతర దేవతలతో పోలిస్తే శివ స్వభావం, పూజా విధానం, ఆయనను ప్రసన్నం చేసుకునే మార్గాలు చాలా సరళంగా ఉంటాయి. కొంచెం విభూతి, మారేడు దళాలు, చెంబుడు జలం చాలు అని పెద్దలు చెప్పడము ఇదే భావానికి సంకేతం. శివారాధనలో ప్రధానంగా కనిపించే అభిషేకాలు రెండు. అవి రుద్రాభిషేకం, జలాభిషేకం. ఇవి రెండు శివపూజలో భాగమైన వాటి ఉద్దేశం, విధానం, ప్రాముఖ్యత భిన్నంగా ఉంటాయి. రుద్రాభిషేకం అంటే శివుని రుద్ర రూపానికి శాస్త్రోక్తంగా చేసే అభిషేకం. ఇందులో శివలింగానికి పాలు, తేనె, పంచామృతాలు, చందనం వంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ఈ సమయంలో శ్రీరుద్రం లేదా ఓం నమశివాయ మంత్ర జపంతో అభిషేకం చేయడం తప్పనిసరి. ఇది వేద సంబంధిత శైవ విధానం. శివరాత్రి, సోమవారాలు, కార్తీక మాసం వంటి పవిత్ర సందర్భాల్లో రుద్రాభిషేకం చేయడం వల్ల శాంతి, ఆరోగ్యం, దోష నివారణ, ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతాయని విశ్వాసం. జలాభిషేకం అనేది శుద్ధ జలంతో మాత్రమే చేసే సులభమైన అభిషేకం. ఇది నిత్య పూజలో భాగంగా ప్రత్యేక మంత్రాలు లేకుండానే భక్తితో చేయవచ్చు. గంగాజలం లేదా నదీ జలంతో చేస్తే మరింత పుణ్యఫలం. ఇది శివుని శాంత స్వరూపాన్ని ఆరాధించే విధానం. మొత్తంగా రుద్రాభిషేకం శాస్త్రబద్ధమైన విశేష పూజ కాగా, జలాభిషేకం సరళమైన నిత్యారాధన. అయితే శివుడికి అత్యంత ప్రీతికరమైంది భక్తి మాత్రమే. శుద్ధ మనస్సుతో చేసిన ఏ అభిషేకమైనా ఆయన సంతోషంగా స్వీకరిస్తారు. ఇవి రుద్రాభిషేకం, జలాభిషేకంలోని ఆంతర్యం, విశేషాలు. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో. శంభవే తమయో భవే నమః శంకరాయ తమయస్కరాయ నమః శివాయ శివతరాయ.